హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీవాణి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ ముందు వచ్చాను ఫ్రెండ్. ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూసిద్దాం ఫ్రెండ్. మీకు నచ్చిన డిజైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్, వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదా మీకు మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా మంచి బ్యూటీ టిప్ కూడా తెలుస్తుంది అనమాట. ఏమీ లేదు ఫ్రెండ్, మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మెరవాలి అంటే ఏమి లేదు ఫ్రెండ్. ఒక కాఫీ పొడి ప్యాకెట్ అనేది 2 రూపీస్ తీసుకొని, ఆ 2 రూపీస్ తీసుకున్న కాఫీ పొడిని అనేది ఒక చిన్న బౌల్లో వేసుకొని, అందులో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఆరనివ్వాలన్నమాట. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే మీ ముఖం అనేది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కాఫీ పొడిలోని కొంచెం టమాటో జ్యూస్ ఉంటుంది కదండి, ఆ టమాటో జ్యూస్ని అనేది వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాక్ అయినా సరే మీ ఫేస్కి అప్లై చేసుకుని అరగంట తర్వాత మీ ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది ఫ్రెండ్. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్, కొంచెం శనగపిండి అలానే కొంచెం బియ్యం పిండి తీసుకొని అలానే వాటిలోనే కొంచెం టమాటో జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాక్ అయినా సరే మీ ఫేస్ పైన అప్లై చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో బ్యూటీ టిప్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్. రైస్ పౌడర్లోనే కొంచెం పాలు అనేది వేసుకొని అలానే బాగా ఈ పేస్ట్ అనేది మీ ఫేస్కి పట్టించి అరగంట తర్వాత మీ ఫేస్ వాష్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉంటుంది అన్నమాట. అలానే కొంచెం పాలమిగడలోని శనగపిండి అలానే కొంచెం బియ్యం పిండి వేసి అలానే చిన్న పసుపు కూడా వేసి ఈ 4 కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాక్ అనేది మీ ఫేస్ పైన అప్లై చేసుకొని ఈ ప్యాక్ అనేది అరగంట వరకైనా మీ ఫేస్ పైన ఆరనివ్వాలన్నమాట. తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.